హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో కంప్లీట్గా న్యూబార్న్ బేబీ గురించి వాళ్ళకి ఏమేమి ఐటమ్స్ నీడెడ్ ఉంటాయి, అసలు అవి ఎలా యూస్ చేస్తారు, అంటే ఈవెన్ ఫీడింగ్ బాటిల్ దగ్గర నుంచి, నిప్పల్స్ దగ్గర నుంచి, బ్రెస్ట్ పంప్ దగ్గర నుంచి, డైపర్స్ కానివ్వండి, ఆ డైపర్స్లో సైజెస్ ఎలా వెతుక్కోవాలి, ఎలా తెలుస్తుంది, వెయిట్ని బట్టి ఎలా తీసుకోవాలి, ఇలా ప్రతీది అనమాట. చిన్న చిన్న విషయాల నుంచి పెద్దవి వరకు మీకు ఏ అప్డేట్ కావాలన్నా మన ఛానల్లో దొరుకుతుంది. బిఫోర్ అంటే బేబీ రావాలంటే ముందు మదర్ గురించి తెలుసుకోవాలి కదా. సో డెలివరీకి వెళ్ళే ముందు అందరూ బేబీకి కావాల్సిన ఐటమ్స్ గురించి ముందే ప్యాక్ చేసుకుంటారు. కొంతమంది తీసుకోరులేండి, బట్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళకి నెట్ బెడ్, క్యారింగ్ బెడ్ అని, డ్రెస్సెస్ అని సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు 2 డేస్లో డెలివరీ ఉంది అనగానే. బట్ మ్యాక్సిమం 90% ఏం చేస్తారంటే మదర్కి కావాల్సిన కనీస శానిటరీ ప్యాడ్స్ కూడా తీసుకోరు. డెలివరీ అయిన తర్వాత షాప్స్కి పరిగెడతారు శానిటరీ ప్యాడ్స్ కోసం. అందుకోసమే ఈ వీడియో అనమాట. ఖచ్చితంగా డెలివరీకి వెళ్ళే ముందు మదర్ బ్యాగ్ ఒకటి రెడీ చేసుకోవాలి. సో దాంట్లో మీ ఫీడింగ్ నైటీస్, ఈవెన్ ఫీడింగ్ బ్రాస్ అప్పుడే వాడరు అనుకుంటే ఓకే, తర్వాత అప్పటికప్పుడు పరిగెత్తడం ఎందుకులే అన్నట్టు అది కూడా చెప్పాను. సో ఫీడింగ్ నైటీస్, ప్యాంటీస్, శానిటరీ ప్యాడ్స్. శానిటరీ ప్యాడ్స్లో కేర్ ఫ్రీ ద బెస్ట్ అనమాట. కేర్ ఫ్రీ ఒకటి, ఇంకోటి మెడికేటెడ్ ఉంటాయి స్మైలీ ప్యాడ్స్ అని. సో వీటిలో ఏంటంటే ఎలాస్టిక్ బ్యాండ్ అనేది ఉంటుంది. అప్పటికప్పుడు ఇప్పుడు మొత్తం సర్జరీసే కదా, సిజేరియన్ చేస్తారు కాబట్టి, సో ప్యాంటీస్ అప్పుడే వాడరు కాబట్టి ఈ బ్యాండ్ ఉంటుంది కదా, ఇది మీరు పాస్ బటన్ అయినా పెట్టి చూడండి. ఎలా వాడాలనేది ఆ బ్యాక్ సైడ్ కూడా ఉంటుందన్నమాట. మిగతా ప్యాడ్స్కి అంటే విస్పర్ కానివ్వండి, స్టే ఫ్రీ కానివ్వండి, వీటిలో ఈ బ్యాండ్ ఉండదన్నమాట. సో ఇదైతే వాడడానికి ఈజీగా ఉంటుందని కేర్ ఫ్రీ. ఇది జాన్సన్ వాళ్ళది, సో సేఫ్టీ కూడా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఫీడింగ్ బ్రాస్. ఇవి అప్పుడే డెలివరీ అవ్వగానే వాడతామా అంటే జస్ట్ కొంతమందికి పాలు ఎక్కువ వచ్చినప్పుడు నర్సింగ్ ప్యాడ్స్ కూడా తీసుకుంటారు. ఆ నర్సింగ్ ప్యాడ్ పెట్టాలంటే మరి ఇవి కావాలి కదా. ఇవి వాడడం చాలా ఈజీ, సో ఇబ్బంది ఏం లేదు. ఆ నర్సింగ్ ప్యాడ్స్ కూడా యూజబుల్ ఉంటాయి, అంటే వాషబుల్ అనమాట. వాష్ చేసి మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, లేదంటే యూజ్ అండ్ త్రో అనమాట. యూజ్ అండ్ త్రో ఉంటుంది, వాషబుల్ ఉంటాయి. ఒకసారి వాడి పడేయాలనుకున్నా తీసుకోవచ్చు, లేదు వాష్ చేసుకుంటూ వాడుకుందాం అనుకుంటే అవైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇవి చాలా బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. లవ్ ల్యాప్, మీమీ, పిజియాన్, ఇలా చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. మీరు మీ బేబీకి ఏం వాడాలనుకుంటున్నారో ఆ బేబీ ఐటమ్స్లోనే మదర్కి కూడా సంబంధించినవి కొన్ని ఉంటాయన్నమాట. సో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. మీకు డెలివరీ అయిపోయిన తర్వాత అంటే ఇంటికి వచ్చేటప్పటికి ఏమేం కావాలనేది ఇంకా ఉంటాయి. నిప్పల్ పుల్లర్స్ అని, అంటే కొంతమందికి నిప్పల్స్ చాలా చిన్నగా ఉంటాయి కదా, పాలు పట్టడానికి రాదనమాట. సో వాళ్ళ కోసం నిప్పల్ పుల్లర్, అది అందరికీ యూజ్ అవుతుందని కాదు, కొంతమందికి. స్కార్ఫ్స్, ఇది మ్యాక్సిమం ఎవ్వరూ వాడడానికి ఇష్టపడరు, బట్ కంపల్సరీ వాడాల్సింది. ఎందుకంటే చెవిలో కొంచెం చల్లగాలి వెళ్ళినా వినపడదన్నమాట చెవులు, సో కంపల్సరీ వాడాలి. ఇంకా శాండిల్స్, హాస్పిటల్లో అంటే మ్యాక్సిమం అందరూ వాడతాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు, బట్ జస్ట్ చెప్తున్నాను, కంపల్సరీ వాడాలి కూడా, లేదంటే అరికాల్లో తిమ్మిర్లు వస్తాయి. సో కంపల్సరీ వాడాలి. ఇంకా టవల్స్, లంగాలు, ఇలాంటి బెడ్షీట్స్ ఇవన్నీ నార్మలే కదా, ప్రతి ఒక్కరు తీసుకెళ్ళేవే. సో అందుకని నేను ఇంకా మెన్షన్ చేయట్లేదు. మదర్ బ్యాగ్ మాత్రం కంపల్సరీ రెడీ చేసుకోండి. ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఉన్న ఐటమ్స్ మొత్తం మనం వాడకూడదు, వాడాలని కూడా అనుకోకూడదు. బ్రెస్ట్ పంప్లో మాన్యువల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది. సో అలాంటివి మనకొద్దు. ఇంకా దేవుడి దయ వాడాల్సి వస్తే మాత్రం మనం ఏం చేయలేము. బట్ మ్యాక్సిమం ఏంటంటే హాస్పిటల్లో ఫేస్ వాష్, బాడీ వాష్ చిన్న చిన్నవి తీసుకోండి. అంటే సోప్ తీసుకొని వెళ్ళారనుకోండి, అందరూ వాడతారు కదా, సో వద్దు. ఇదైతే సేఫ్ కదా, సో జస్ట్ ప్రెస్ చేస్తారు, వాడుకుంటారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకోటి ఫేస్ వాష్, బాడీ వాష్, హ్యాండ్ వాష్. నెక్స్ట్ శానిటైజరు రెండెందుకు చెప్తున్నానంటే కొంతమంది పిల్లలకి బేబీ పుట్టంగానే బేబీ ఒక చోట, మదర్ ఒక చోట ఉంటారు. మ్యాక్సిమం చాలా కేసెస్లో ఇదే జరుగుతుంది. సో శానిటైజర్ బేబీ కిట్లో కూడా ఒకటి పెట్టండి, మదర్ కిట్లో ఒకటి పెట్టండి. ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు హాస్పిటల్కి చూసి వెళ్ళడానికని, సో కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఇంకా మర్చిపోయా, గుడ్ నైట్ కూడా కావాలండి.
గుడ్ నైట్లు లేకపోతే ఎలా హాస్పిటల్లో? అంటే బేబీకి సేఫ్ కాదు గానీ, బట్ ఓడోమాస్ తీసుకోండి. ఓడోమాస్‌లో అయితే న్యూ బార్న్ బేబీ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడొచ్చు. బేబీ క్రీమ్ ఉంటుంది. డేస్ బేబీ నుంచి ఆ క్రీమ్ యూజ్ అవుతుంది. సో, మదర్ కూడా వాడుకోవచ్చు, బేబీ వాడుకోవచ్చు. హాస్పిటల్‌లో మీతో పాటు ఇంకెవరైనా పేరెంట్ ఉంటారు కదా! వాళ్ళైనా వాడొచ్చు. న్యూ బార్న్ బేబీ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడొచ్చు. ఇంకా అబ్డామినల్ బెల్ట్. అబ్డామినల్ బెల్ట్ మీ డాక్టర్ రికమెండ్ చేస్తారు. ఓకేనా? ఎప్పుడు వాడాలి అనేది వాళ్ళు చెప్తారు. దీంట్లో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఎంజీఆర్ఎం అని, డైనా అని, టైనార్ అని, విక్కో ఇలా చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఏది వాడాలనుకుంటున్నారు అది బ్రీఫ్గా చెప్పుకుందాం. ఒకే దాంట్లో అయితే అర్థమవుతుంది కదా! సో, ప్రైజెస్ ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది, సైజెస్ ఉంటాయి. సో, ఏ సైజ్ వాడాలి, ఎంత రేట్లో వాడాలి, ఇలాంటివన్నీ అప్పుడు డిస్కస్ చేసుకుందాం. సపరేట్గా చెప్పుకుందాం. ఒకే దాంట్లో అర్థమవుదు. నిప్పల్ పుల్లర్ అన్నాను కదా, ఇదే అనమాట. అలా చిన్న ఉన్న నిప్పల్స్ ఇలా పెద్ద సైజ్. డెలివరీ తర్వాత ఒక్కొక్క మదర్కి ఒక్కోలాగా అనమాట. అందరికీ ఇవి కావాలి అని కాదు కానీ ఈ నిప్పల్ పుల్లర్స్, ఈ నిప్పల్ క్రీమ్ ఉంది కదా, అంటే బేబీ పాలు తాగి పెయిన్ వస్తుంది కదా, సో అప్పుడు వాడడానికి క్రీము మరీ డ్రై అయిపోయకుండా, అంటే డ్రై అయిపోయినట్టు ఉంటుంది కదా, సో అలాంటప్పుడు యూజ్ చేయడానికి డాక్టర్ రికమెండ్ చేస్తారులేండి. ఇవన్నీ మనం ఓన్గా వాడేవి కాదు. సో ఎవరికైనా అవసరం పడుతుంది అంటే జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం అనమాట. హిమాలయ అంటే ద బెస్ట్. ఇంకా చాలా బ్రాండ్స్లో ఉన్నాయిలేండి ఇవి. సో ఇవి ఇండివిజువల్గా చెప్పుకునేవి. ఇన్ కేస్ ఎవరికైనా అవసరం పడింది అంటే అది ఏ బ్రాండ్ వాడాలి, ఎలా వాడాలి అనేది ఆ వీడియోలో చెప్పుకుందాము. ఎట్ ప్రెజెంట్ అయితే మనకు అన్ని రకాలు వద్దు. ఎంత సింపుల్గా హెల్దీగా డెలివరీ అయిపోయి ఇంటికి వచ్చేస్తే అదే 10,000 అంటాం కదా, సో జాగ్రత్తగా తొందరగా అయిపోయి హ్యాపీగా ఇంటికి వచ్చేస్తే చాలు అనుకోండి. ఈ రకాలన్నీ డాక్టర్ గారు రికమెండ్ చేస్తే దాన్ని బట్టి వాడుకోనేవి. ఓకేనా? నిప్పల్ షీల్డ్ ఉంటుంది పాలు తాపించడానికి. నిప్పల్ మరీ చిన్నగా ఉన్న షీల్డ్ ఉంటుందన్నమాట. సో అవి అసలు కొంతమందికి డేస్ అప్పుడు అంటే స్టార్టింగ్ 2-3 డేస్లో పాలు పడవు. అప్పుడు కంపల్సరీ మిల్క్ పౌడర్స్ రాస్తారు. పాలు రావట్లేదు, బేబీ హాస్పిటల్లో ఉన్నారు అన్న ఈ బ్రెస్ట్ పంప్స్ యూజ్ అవుతాయి. అంటే కొంతమందికి హెల్త్ బాగుండదు కదా బేబీకి, న్యూ బార్న్ బేబీస్కి చాలామందికి ఈ మధ్యకాలంలో అలాగే ఉంటుంది. సో వాళ్ళకి ఈ బ్రెస్ట్ పంప్ యూజ్ అవుతుంది పాలు పట్టి పంపించడానికి హాస్పిటల్కి. సో ఇలాంటివన్నీ ఏంటంటే రేర్ కేసెస్, అందరికీ వాడతారని కాదు కానీ ఒక 50-60% అయితే స్టార్టింగ్లో కావాల్సిందే. బ్రెస్ట్ పంప్ కానివ్వండి, నిప్పల్ షీల్డ్, నిప్పల్ పుల్లరు మ్యాక్సిమం 50-60% వాడుతున్నారు. మనకే ఎందుకు ఇలా అని మీరేం ఫీల్ అవ్వద్దు. ఎవరికైనా వాడాల్సి వస్తే మ్యాక్సిమం జరుగుతుంది ఇవన్నీ. లేకపోతే ఇన్ని రకాల ఐటమ్స్ అయితే తయారు చేయరు కదా, ఇన్ని కంపెనీస్, అది కూడా బ్రాండెడ్ కంపెనీస్ మొత్తం తయారు చేస్తున్నారు. సో ఎక్కువగా ఆలోచించొద్దు. హాయిగా హెల్తీగా ఉండండి. మీ బేబీని హాయిగా గ్రో చేయండి. ఓకేనా? బేబీకి సంబంధించినవి అయితే చాలా ఐటమ్స్ ఉంటాయి. చాలా అంటే చాలా. మీరు ఒక వీడియో కూడా సరిపోదు, 10 వీడియోస్ కూడా సరిపోవు. ఓకేనా? సో బ్రీఫ్గా ఒక్కొక్క ఐటెం గురించి మాట్లాడుకుందాం. ఒక డైపర్లోనే స్టిక్కర్ టైప్ ఉంటాయి. ప్యాంట్ ఇలా అంటే ప్యాంట్ టైప్ అంటే ఇలా డ్రాయర్లో వేసేవి. దాంట్లో క్లాత్ ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి అన్నమాట. యూజ్ అండ్ త్రో ఉంటాయి, వాషబుల్ ఉంటాయి, మళ్ళీ ప్యాడ్స్లా ఉంటాయి. సో అంటే బేబీకి సంబంధించి రోజు రోజుకి ఎన్ని రకాల ప్రోడక్ట్స్ తయారవుతున్నాయంటే మనం చెప్పలేమన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో బేబీ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళకి కావాల్సిన నెట్ బెడ్, క్యారింగ్ బెడ్, జుబ్బాలు, క్యాప్ సెట్, డైపర్స్, ఇంకా మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ కానివ్వండి, మిల్క్ పౌడర్స్ వాడాల్సి వస్తే ఎలా వాడాలి, ఏమేం వాడాలి, ఫీడింగ్ బాటిల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో నిప్పల్ సైజ్ ఎందుకు ఉంటుంది, అవి ఎలా తీసుకోవాలి, ఇలా చాలా చాలా విషయాలు ఉంటాయి. సో మెయిన్ అసలు డెలివరీ టైంలో ఏమేమి తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాము. బ్రీఫ్గా ఒక్కొక్క ఐటెం గురించి మళ్ళీ సపరేట్ వీడియో చూద్దురు కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.